ప్రజాపాలనకు నేడు స్వాగతమన్నా 6 గ్యారెంటీల పథకాలొచ్చనేడన్నా ప్రజాపాలనకు నేడు స్వాగతమన్నా 6 గ్యారెంటీల పథకాలొచ్చనేడన్నా మహాలక్ష్మి పథకముతో మురిసెను మన మహిళలు నెలకు 2500 రూపాయలు ఇస్తారంట గ్యాస్ సిలిండరు 500కే అందిస్తారు. సార్ మాట్లాడదాం. అందరికీ నమస్కారం. మన ప్రజాపాలన విజయోత్సవాల సెలబ్రేషన్స్ కోసం మన కళా బృందం తెలంగాణ సాంస్కృతిక సమితి ద్వారా ప్రతి ఊరికి ప్రతి మండలానికి వాళ్ళు రీచ్ కావాలి. మన ప్రభుత్వం యొక్క స్కీమ్లు ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కూడా ప్రజలందరికీ తెలపాలి. ఈ 100వ సంవత్సరం పూర్తయిన సందర్భాల్లో దాని కొరకు డిపిఆర్ఓ గారు మన ఆఫీషియల్స్ అందరూ కలిసి ఒక మంచి వెహికల్ని హైర్ చేసుకొని ఊరికి వెళ్ళి మన కళాకారులు అక్కడ మన స్కీమ్స్ గురించి మాట్లాడడం ఇంకా పాటలు పాడడం జరుగుతుంది. దీంట్లో కూడా ప్రజలు భాగస్వాములై వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. అదే విధానంగా 6 డిసెంబర్కు నాగరాజు గారి టీం కూడా మన వనపర్తి జిల్లాకి రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా ప్రజలందరూ వచ్చి ఇంత మంచి కల్చరల్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని అందరితోటి కోరుతున్నాం. ధన్యవాదాలు. ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటుగా ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 1 ఇయర్ కాలంలో జిల్లాలో పూర్తి చేసినటువంటి సందర్భంగా ఈ విజయోత్సవ యాత్ర అనేది స్టార్ట్ చేస్తుంది. ఇవాళ నుంచి మన సాంస్కృతిక శాఖ కళాకారులు ప్రతి గ్రామంలో అంటే మేజర్ గ్రామ పంచాయతీలో మండలంలో మున్సిపాలిటీలలో వెళ్ళేసి దాదాపుగా 1.5 పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలపై వాళ్ళకు అవగాహన కల్పించడము తమ ఆటపాటల ద్వారా ప్రోగ్రాం చేస్తారు. 6వ తేదీ నాడు ఇక్కడ మన జిల్లా కేంద్రంలో ఇక్కడ కావచ్చు లేదా టౌన్ హాల్ కావచ్చు ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక పెద్ద ప్రోగ్రామ్స్ స్టేట్ ఆర్టిస్టులు వచ్చేసి ఇక్కడ మన విజయోత్సవాల మీద ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి వాళ్ళకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క విజయోత్సవాలు చేస్తున్నాము. కాబట్టి అందరినీ కూడా ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము.